మన జీవితం చాలా విలువైంది. కానీ ప్రస్తుతం ఎలా ఉంది? మన జీవితం లోపల అన్ని సమస్యలే ఉన్నాయి. అది హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, రిలేషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, బిజినెస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, జాబ్ ప్రాబ్లమ్స్, వర్క్ ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్, పిల్లలతో పెద్దలతో అన్ని సమస్యలే ఉన్నాయి. జాబ్ ఉన్నవాళ్ళు, జాబ్ లేని వాళ్ళు అందరూ కూడా ప్రాబ్లంలోనే ఉన్నారు. మనిషికి మధ్య అభిప్రాయ భేదాలతో నరకాన్ని క్రియేట్ చేసి దానిలోనే జీవిస్తున్నారు. ప్రాబ్లం ఉంటే సమస్య కాదు, ప్రాబ్లం ఉన్నా కూడా ప్రాబ్లం అర్థం చేసుకోవడం, దాన్ని ఫేస్ చేయడం, దీనికి మన యొక్క మెంటల్ కండిషన్ అనేది పెంచుకుంటే సరిపోతుంది. ప్రాబ్లమ్స్లో మునిగిపోవడం, స్ట్రెస్, డిప్రెషన్, మానసిక ఒత్తిడి వీటిలో ఉండడం ద్వారా మన అత్యంత విలువైన జీవితాన్ని వ్యర్థం కావడం అనేది అవకాశం ఉంటుంది. మరి దీనికి పరిష్కారం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. దీంట్లోపల రెండు విషయాలు. ఒకటి, యూనివర్స్ను సపోర్ట్ తీసుకోవడం, అట్లాగే మన ఇంటర్నల్గా ఉన్నటువంటి పవర్స్ను అర్థం చేసుకోవడం, దాన్ని ఉపయోగించడం చేయాలి. మనుషులు రెండు రకాలు. ఒకటి ఆర్డినరీ పర్సన్స్, రెండు ఎక్స్ట్రాడినరీ పర్సన్స్. ఆర్డినరీగా జీవించడం వేరు, ఎక్స్ట్రాడినరీగా జీవించడం వేరు. మన లైఫ్లో మిరాకిల్స్ చూడాలి, తర్వాత ఎక్స్ట్రాడినరీగా జీవించాలి అంటే దాని కొరకు మనం ఖచ్చితంగా యూనివర్స్ యొక్క సపోర్ట్ అనేది మనం తీసుకోవాలి. దాంతో మనం కనెక్ట్ కావాలి. ఈ రెండింటి ద్వారా మన లైఫ్లో స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. లైఫ్ స్ట్రెంగ్త్ అనే దానికి మన లైఫ్ లోపల మనం చూడొచ్చు. ఈ యూనివర్స్ అనేది మన బయట లోపల మొత్తం కూడా యూనివర్స్ ఉంటుంది. అయితే ఇది మనకు అవైలబుల్లో ఉంది, దీన్ని మనం వాడుకోవచ్చు. మన లైఫ్ లోపల మనం ఏదైతే గోల్స్ పెట్టుకుంటామో, అది మనీ ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, రిలేషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కెరీర్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఈ ప్రాబ్లమ్స్కు మనకు ఆ ప్రాబ్లం ఫేస్ చేయడానికి మనం గోల్ పెట్టుకొని గోల్ అచీవ్ చేయడానికి మనం యూనివర్సల్ యొక్క సపోర్ట్ తీసుకోవాలి. ఈ నాలుగింటిని మనం బ్యాలెన్స్ చేయడం ద్వారా మన లైఫ్ లోపల జస్ట్ లైఫ్ అనేది సంథింగ్ స్పెషల్గా కనిపిస్తుంటుంది. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా యూనివర్స్ మనకు ఏదైనా సరే ఇవ్వడానికి రెడీగా ఉంది, మనతో కనెక్ట్ కావడానికి కూడా రెడీ ఉంది. ఇక్కడ మనం నా కర్మ ఇంతే, నేను మారలేను అనే ఆలోచనతో ఉండకుండా ఇక్కడ చెప్పే సిస్టమ్ ప్రకారం ఏంటంటే దురదృష్టాన్ని కూడా అదృష్టంగా మార్చుకోవచ్చు. అట్లాంటి కెపాసిటీ అనేది ఇక్కడ ఉంది. దీనికి ఆధారం ఏంటంటే గీత, అట్లాగే అద్వైత సిద్ధాంతం ప్రకారం ఉంటుంది. వెస్టర్న్ కంట్రీస్ లోపల మోనిజం మీద రీసెర్చ్ చేస్తూ మన ఫిలాసఫీ మీదనే వాళ్ళు రీసెర్చ్ చేసి టెక్నిక్స్ అనేది కనిపెట్టడం జరిగింది. వాటిని మనం కొన్ని తెలుసుకుందాం. ఈ సిస్టమ్ ప్రకారం ప్రపంచం లోపల చాలామంది మారిండ్రు. ఈ సిస్టమ్ని అర్థం చేసుకున్న వాళ్ళు ప్రపంచం లోపల ఓన్లీ 1% మాత్రమే ఉన్నారు. 99% ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్డినరీ పర్సన్స్. వాళ్ళ దగ్గర ఏదైనా ఉందా లేదా ఇది ముఖ్యం కాదు. ఎవరైతే వాళ్ళ ఇంటర్నల్ కెపాసిటీని తెలుసుకున్నారో, మైండ్ పవర్ని తెలుసుకున్నారో, యూనివర్స్ యొక్క కెపాసిటీ తెలుసుకున్నారో వాళ్ళు ఓన్లీ 1% మాత్రమే ఉంటారు. వాళ్ళే హ్యాపీగా, సక్సెస్ఫుల్గా, సాటిస్ఫైగా ఉన్నారు. ఇక్కడ మనం యూనివర్స్ యొక్క కనెక్షన్ తీసుకోవడం, మన యొక్క స్ట్రెంగ్త్ పెంచుకోవడం ద్వారా మన లైఫ్ లోపల ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ కావడానికి అవకాశం ఉంటుంది. మన జన్మను క్రియేటర్ ఎవరైతే ఉన్నాడో భగవంతుడు స్పెషల్గా క్రియేట్ చేసిండు. మన కళ్ళు కావచ్చు, ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, ఏదైనా సరే ఒక సెల్ కావచ్చు, సెల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని మనం ఒకవేళ మనం తెలుసుకున్నట్లయితే మన శరీరం అవుతుందో, మన మైండ్ కానీ యూనివర్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఫీలింగ్స్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనం ఈ సిస్టమ్ లోపల ఒక్కొక్క అడుగు వేస్తున్న కొద్దీ మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. నేను ఏదైనా సరే చేయగలుగుతానే కాన్ఫిడెన్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే అబ్జర్వర్గా మారడం ఏదైతే ఉందో అది చాలా డెప్త్ సబ్జెక్టు. మనం జనవరి 19, 2021 లోపల గోల్డ్ మాస్టర్ అడ్వాన్స్ మాస్టర్ క్లాస్ ఉంటుంది. దాంట్లోపల మనం తెలుసుకోవచ్చు.
ఇక్కడ నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మన సెన్సెస్ ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో వాటిని మనం సద్వినియోగం చేస్తున్నామా దుర్వినియోగం చేస్తున్నామా అనేది మనం తెలుసుకోవాలా. ఈ సిస్టమ్ని ఎప్పుడైతే మనం ఫాలో అవుతుంటామో ఫాలో అయినప్పుడు ఏమైందంటే మన సెన్సెస్ను మనం సద్వినియోగం చేస్తాం. సద్వినియోగం చేయడం ద్వారా చాలా హ్యాపీగా పీస్ఫుల్గా సాటిస్ఫైగా ఉంటాం. దీని ద్వారా మనకు అద్భుతమైన ఆలోచనలు రావడం కానీ పాజిటివ్గా ఉండడం కానీ మన గోల్ను రీచ్ కావడం కానీ ఇవన్నీ కూడా మన లైఫ్లో మనం చూడగలుగుతాం. అయితే ఇది సాధించడం లోపల మనకు ముఖ్యంగా మన ముందర ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఉంటాయి. కొందరు చాలామంది స్ట్రెస్లో ఉంటారు, ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు, తర్వాత నెగిటివ్ ఎమోషన్స్లో ఉంటారు. చాలామంది సోషల్ మీడియా లోపల గంటలు టైం వేస్ట్ చేస్తుంటారు. తర్వాత కొందరు పాజిటివ్ ఎమోషన్స్లో ఉంటారు, ఫ్రెండ్స్తో టైం పాస్ చేస్తూ టైం వేస్ట్ చేస్తుంటారు. కొందరు బిజినెస్ లోపల జాబ్ లోపల వర్క్ లోపల వాళ్ళ పాసిబిలిటీస్ చాలా ఉంటాయి. మనం దేంట్లో ఉంటున్నాం, అట్లాగే మనకు కావాల్సిన దాన్ని సాధించడం కోసం గోల్ను పెట్టుకొని గోల్ను రీచ్ కావడం కోసం మనం చేయడానికి ట్రై చేస్తాం. ఇక్కడ మనం 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, నువ్వు ఆర్డినరీ పర్సన్గా ఉండాలనుకున్నావా ఎక్స్ట్రాడినరీ పర్సన్గా ఉండాలనుకున్నావా, చాయిస్ ఈజ్ యువర్స్. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే యూనివర్స్ మనతోని కనెక్ట్ కావడానికి రెడీ ఉంది. ఇది చాలా పెద్ద విషయం. ఈ విషయం ఎప్పుడైతే మనం నమ్ముతామో ఈ విషయం పట్ల మనం బిలీఫ్ అనేది ఎప్పుడైతే పెరిగిన తర్వాత మన ఆలోచన విధానం మొత్తం కూడా చేంజ్ కావడానికి అవకాశం ఉంటుంది. యూనివర్స్ మనతో కనెక్ట్ కావడానికి రెడీ ఉంది. మన రెస్పాన్సిబుల్ ఏంటంటే యూనివర్స్ మనం కనెక్ట్ కావడానికి మనం రెడీ కావాలా. దానికోసం కొన్ని స్పెషల్గా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవి మనం తెలుసుకోవాలి. ఇక్కడ మన బాధ్యత ఏంటంటే సెన్సెస్ను మనం ఏ విధంగా యూజ్ చేస్తున్నాం, మనం ఎక్కడ ఫోకస్ చేస్తున్నాం, మన మనసును ఎక్కడ ఫోకస్ చేస్తున్నాం, మన ఇంద్రియాలను ఎక్కడ ఫోకస్ చేస్తున్నాం, దాని మీదనే మనం గోల్ అచీవ్ చేయడం దాని మీద అవకాశం ఉంటుంది. ఇక్కడ క్వాంటమ్ సైన్స్ లోపల మనకు ఒక మంచి ఫార్ములా ఉంది, పాసిబిలిటీస్ ప్లస్ యువర్ అబ్జర్వేషన్. పాసిబిలిటీస్ ఏతుందో అనంతంగా ఉంటాయి. మన చుట్టూ ఈ ప్రపంచం లోపల అనంతంగా పాసిబిలిటీస్ ఉంటాయి, అవకాశాలు కూడా ఉంటాయి. అట్లాగే మన యొక్క అబ్జర్వేషన్ ఏదైతే ఉందో మన సెన్సెస్ ద్వారా మనం అబ్జర్వేషన్ చేస్తాం. అట్లాగే ఇది మనం రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావాలి. మనకు ఏదైతే కావాలనో 100% మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇక్కడ చెప్పబడేటువంటి టెక్నిక్స్ మన లైఫ్ లోపల ఫాలో చేయడం ద్వారా అది మన రియాలిటీ లోపల జరుగుతుంది. గోల్ అచీవ్ చేయడానికి కొన్ని స్పెషల్ టెక్నిక్స్ ఉంటాయి. అవి జనవరి 19, 20, 21 గోల్ మాస్టరీ అడ్వాన్స్ మాస్టర్ క్లాసెస్ ఉంటాయి. ఎవరికైతే ఇంకా డెప్త్ లెవెల్ లోపల ఈ టెక్నిక్స్ తెలుసుకోవాలా, గోల్ రీచ్ కావాలా, జస్ట్ ఆర్డినరీ పర్సన్ నుంచి ఎక్స్ట్రాడినరీ పర్సన్ వరకు చేరుకోవాలంటే మీరు కాంటాక్ట్ అయ్యి జనవరి 19, 20, 21కు అటెండ్ కావచ్చు.